ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. భక్తులు వచ్చారు, ప్రసాదం పుచ్చుకోవాలి. నువ్వు ఈ పని చూస్తూ ఉండు. నీకోసం వచ్చావు నాయన. దయచేయండి. మీరు దయచేయండి. గోవిందో గోవిందో. ఇదిగో నాయన ముడుపుల ముంత. దీని విలువ 9 లక్షలు. ఇదిగో బాబు దేవుడు ప్రసాదం. దీని విలువ 6 లక్షలు. ఇదిగో స్వామి కుంకుమ, కేవలం 5 లక్షలు మాత్రమే. వెరసి మొత్తం 20 లక్షలు. వెరీ గుడ్. క్యాష్ కావాలా, బంగారం కావాలా చిట్టమ్మ? బంగారం బాబు. ఓకే. నా పేరు 7 కొండలు కాదు. 7 కొండలు కాకపోతే 50 కొండలు గాని. అవును, గంట క్రితం లేనిది ఇంత అర్జెంట్ గానే వచ్చింది. కొండెడు మంచినీళ్ళు తాగావా? ఏమిటి ఆ వెటకారం? నేను పెళ్ళైన ఆడదాని. మా ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మీ ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇంత అర్జెంట్ గా నీ కడుపు రావడానికి రూల్స్ ఒప్పుకోవే. ఇంతకీ ఆ కడుపులో ఏముంది? గంజాయా, నల్లమందా? ఓ బంగారం ఎందుకుంటుంది? బిడ్డ ఉంటుంది. పెట్టుందో గాడిద గుడ్డుందో నేను కనిపెట్టేశాను గాని ముందు బయటికి తీ ముందు. ఏమిటి తమాషాగా ఉందా? మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. ఏది పిలు. పోలీస్ పోలీస్. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? నేనే పోలీసుని, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నిన్ను వేటాడి వెంటాడి వేధించి శోధించి బాధించమని మాకు స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకసారి ఇలా రా. ఎస్ సార్. ఇదా మీ ఆటం బాంబు? ఒక మగువని అడ్డం పెట్టుకుని మహాజన్ బతకటమా? హతవిధి. నోరు మీరా. మహామహా మేధావులను మట్టి గరిపించింది మారణాయుధాలు కాదురా, మగువ. ప్రళయానికి లొంగని విశ్వామిత్రుడు మేనక ప్రణయానికి లొంగాడురా. జ్యోతి, నువ్వు లొంగదీయాల్సిన మన ఆజన్మ శత్రువు వీడు. ఇతను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కాదు, క్రిమినల్ నెంబర్ 1. బ్లాక్ మనీని దొంగతనం చేస్తే దాన్ని పోగొట్టుకున్న పెద్ద మనుషులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేరన్న ధీమాతోనే ఇన్నాళ్లు వీడు పంజా విసురుతున్నాడు. మనవాళ్లు కూడా వీడిని ఎదిరించలేరన్న ధైర్యంతో పట్టపగ్గాలు లేకుండా రేపు పట్టపగలే సేఠ్ సాధురామ్ ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేస్తానని, దమ్ముంటే పట్టుకోవచ్చని సేఠ్ సాధురాముని సవాల్ చేశాడు. గనుక నీ హార్మనీ వద్దు, మధ్యలోనే వాడిని స్టాప్ చేసి ఆ క్యాష్ బాక్స్ ఇక్కడ తీసుకురావాలి. ఏ మాట్లాడో సార్, ఇప్పటికైనా నాకు ఈ నరకం నుంచి విముక్తి కలిగించండి. ఎవరిని ఎప్పుడు నరకం నుంచి విడిపించాలో, ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు. నీ టైం వచ్చేదాకా నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. దట్స్ ఆల్. హే భగవాన్,
టైం हो गया साहब वो खिलाड़ी नया आएगा साहब టైం దాటితే వాడు రాడు సాబ్ అరే ఎంత మంచి మాట చెప్పావురా నా నోట్లో విస్కీ పోయా జరే జా విస్కీలా అరే లాతాం సాబ్ లాతా జరే విస్కీ 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 अरे टाइम टाइम हो गया वो खिलाड़ी नहीं आया टाइम टाइम हो गया अरे विस्की वमटे चाहिए इसका ఏదో కారణం చెప్పి నువ్వు పోలీసుల్ని కాపలా పెడతావని నాకు తెలుసు. అందుకే చెప్పిన టైం కంటే ముందే నీ ఇంట్లోకి వచ్చి మకాం పెట్టాను. చెప్పిన టైంకి ధనలక్ష్మి విక్రమ్ వెనక అక్కడ దాచిన సంగతి నీకెట్టా తెలుసు నాకంతా తెలుసు బే. బంగారం ఫినిష్ వజ్రాలు ఫినిష్ మొత్తం 50 లక్షలు అంతా ఫినిష్. నోరెత్తేవంటే నీ తలకాయ కూడా ఫినిష్. అంత పని చేయకండి దొంగ గారు నాకు 2 పెళ్ళాలు కానీ ఉన్నది ఒక్కటి తలకాయ అంతా పట్టుకుపోండి ఇది మాత్రం ముట్టుకోకండి అది ముట్టుకోకుండా ఉండాలంటే బామరిది నేను నీ బావగారిని పోలీసులకు చెప్పి నన్ను మర్యాదగా కావాలించు లేదా నీ తలకాయ దయచేయండి బావగారు దయచేయండి బావగారు దయచేయండి బావగారు దయచేయండి బావగారు దయచేయండి బావగారు ఏం సెడ్జీ ఈయన మాది బావగారు ధైర్యం కోసం మాది మగుడిని చిచి మాది చెల్లెలకి మగుడు అది లక్ష్మికి మగుడిని తెచ్చుకున్నాము మరి వెళ్ళిపోతున్నారే పని అయిపోయింది వెళ్ళిపోతున్నారు మీరు మిల్లేంగే బామర్ది గారు. అచ్చా, అచ్చా. చోర్, చోర్, చోర్. బావగారు కదండి బావగారు కావయ్యా బద్మాష్గా వచ్చా నాది సొమ్ము అంతా ఎత్తుని పారిపోతున్నారు Constables, when I don't hear, come on, quick. నా కోళ్ళు Back. నువ్వా 7 కొండలు అవును క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గారు మర్యాదగా పెట్టేలా ఇచ్చాను బుజ్జి గారు ఇచ్చేయాల్సిందేనా బుల్లి అవును లేకపోతే అడ్రస్ లేకుండా ఎగరకొట్టేస్తాను మంచినీళ్ళు అడగకుండా మర్డర్ చేసేస్తాను నీ డైలాగులు తగిలితేనే బండలాంటి నా గుండె పిండి అయిపోతుంటే నేను పిస్తలు గుండె తగిలితే ఏమైపోతాను బుల్లి పెట్టడిగావుగా తీసుకో అటు చూడమ్మా మామయ్యలు వస్తున్నారు దొంగ సొత్తు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళని ఎముకలు విరగొట్టి 7 సంవత్సరాలు జైల్లో పారేసి ప్రతిరోజు అంబలు తాగించి 6 మైళ్ళు పరిగెత్తిస్తారు వస్తా నన్ను కాపాడాలంటే ఒకటే మార్గం నన్ను ఘాటుగా ప్రేమించే అదంతే అట్లీస్ట్ నటించు లేకపోతే మామయ్యలు అయితే తొందరగా నన్ను ప్రేమ చేసుకుందాం పద పద
కొంచెం గుట్టుగలంచ